మనం చేసామో అక్కడి నుంచే మనము తుంచాలి. అది ఎలాగా? అసలు మనిషి ఏ విధంగా నెగిటివ్ లోకి వెళ్ళిపోతాడు, ఆ నెగిటివ్ వల్ల మనిషి ఎటువంటి కర్మల్లోకి వెళ్ళిపోతాడు అనే దాని గురించి మనం ఇవాళ నీట్ గా తెలుసుకున్నామంటే దాన్ని ఎలా మానుకోవాలో కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఏ గుణం వల్ల ఏ కర్మలు వస్తాయి, ఏ గుణం వల్ల ఏ క్రోధం వస్తుంది, క్రోధంలో చేసే పనులు ఎట్లా కర్మగా మారుతాయి, ఎటువంటి కర్మగా మారుతాయి, ఆ కర్మ యొక్క ఫలితాలు ఏంటి, మనిషి యొక్క పతనానికి ఆ క్రోధం ఎలాగ తోడ్పడుతుంది అని తెలుసుకుందాం. అసలు క్రోధము, రజోగుణము, ఆలోచన, మనస్సు ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్ గా ఉంటే నెగిటివ్ ఫలితాలు, మంచి థాట్స్ గా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని మనకు తెలుసు. భగవద్గీత మొదట్లోనే చెప్పాడు భగవంతుడు. అయితే అసలు ఈ నెగిటివ్ థాట్స్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి మనం గనక ఒకసారి తెలుసుకున్నామంటే దాన్ని నిర్మూలించడం కూడా ఎలాగో తెలుస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ జీవితం మొత్తంలో కూడా మనిషి పతనము, అనారోగ్యానికి కారణము తన యొక్క ఆలోచనలే. దీని మీద ఒక ప్రయోగం గనక మనం చేసినట్టయితే మనం ఒక ప్రయోగం చేసినట్టే అసలు దీనివల్ల నెగిటివ్ థాట్స్ ఎలా వస్తున్నాయి, దీన్ని పోగొట్టుకోవాలంటే ఎలాగా పాజిటివ్ థాట్స్ తీసుకోవాలి అనే దాని గురించి మనకు అర్థమైపోతుంది అనమాట. ఒక ప్రయోగం అయితే చేద్దామా మనం? ఈ నెగిటివ్ ఆలోచనలు కూర్చొని మనం ఒక పేపరు పెన్ను తీసుకొని మన చుట్టూతో ఎవ్వరు ఉండొద్దు, ఒక చోట కూర్చుందాం, ఎవ్వరూ లేని ప్లేస్కి వెళ్ళి మనం కూర్చొని మొట్టమొదట మనకి నెగిటివ్ థాట్స్ ఎలా వస్తున్నాయి అని ఒకటి ఆలోచన చేద్దాం. ఆలోచన చేద్దాం? నెగిటివ్ థాట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మన జీవితంలో. అసలు జీవితంలో మనం గనక తెరిచి చూసినట్లయితే అన్ని నెగిటివ్ థాట్సే అనేదే ఉంటుంది. అసలు ఈ నెగిటివ్ థాట్స్ ని ఇప్పుడు కూర్చొని ఒక నెగిటివ్ థాట్ గారు రండి అంటే రాదు. దాన్ని కూడా మనమే క్రియేట్ చెయ్యాలి. అది ఒకటి అనుకుందాం. ఇప్పుడు అన్ని నెగిటివ్ థాట్సే, ఇప్పుడు మనం ప్రత్యేకంగా పెద్ద అనుకునేది ఏంటి, కానీ ఇప్పుడు రమ్మంటే రావు కాబట్టి ఒకటి మనం క్రియేట్ చేసుకుందాం. ఏంటి అనంటే, మనం పెద్ద ఉద్యోగంలో ఉన్నాం, హఠాత్తుగా ఆ ఉద్యోగంలో నుంచి మనల్ని ఓడబీకేశారు అని అనుకుందాం. అనుకోగానే అది పేపర్ మీద పెట్టేశాం. ఇప్పుడు హఠాత్తుగా నాకు ఉద్యోగం పోయింది, నా శాలరీ పోయింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనేది చూడంగానే అక్కడ ఒక డ్రామా, ఒక సినిమానే కనిపిస్తుంది మనకి. ఏంటి అంటే, మన ఇంటి మీద ఈఎంలు ఎలా కట్టాలి, మన కారు తీసుకున్న ఈఎంలు ఎలా కట్టాలి, మనకి ఫీజులు ఎలా కట్టాలి, మన ఇంటి అద్దె ఎలా కట్టాలి, మా అమ్మా నాన్నలకు ఆరోగ్యానికి ఏం తీసుకురావాలి, మా ఇంట్లో భుక్తం ఎలా జరగాలి, ఇప్పుడు వరకు వేళకప్పున్నాం మనం ముందుగా తీసుకున్న వాటికి ఎలా కట్టాలి, దబ్బ వచ్చేస్తాయి నెగిటివ్స్ కదా. ఎమ్మటే మనుషులు ఒక వణుకు అనేది వచ్చేస్తుంది. అమ్మో, ఇది గనక పోయిందంటే మనకి ఎలాగా, అసలు జీవితం ఏంటి, నేను ఇంకేమి చేయలేను, అప్పులున్నోడికి అప్పులు ఇవ్వకపోతే మళ్ళీ కొత్త అప్పు పుట్టదు, మరి ఈఎంలు కట్టకపోతేనేమో మన ఇంటి మీదకి వచ్చేస్తారు, మనకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అనేసి ఇప్పుడు ఏం చెయ్యాలి అనేసి ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటేనేమో మరి ఎదవా నువ్వు చాతకాని వడివిరా అని అనేస్తారు. ఎందుకు మరి దాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయావు, ముందుగా ఎందుకు ఊహించలేకపోయావు, ముందుగా ఎందుకు ఆలోచించలేకపోయావు, నువ్వు ఇంత ఎదవ్వా, నీకు అసలు ఆలోచన అనేది లేదా, నీ సంగతి నీకు తెలియదా, ఇన్ని ఈఎంలు ఎందుకు తీసుకున్నావు అనేసి అందరూ తిడతారు తప్ప అసలు అక్కడ ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అయ్యో పాపం అనే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మొత్తం అంతా నష్టం కనిపిస్తుంది. అయ్యో రేపొద్దున మనం తిండి ఎలాగా, మన అమ్మా నాన్నలకి ఆరోగ్యం ఎలాగా, హాస్పిటల్ తీసుకెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది, మరి ఫీజులు ఎలాగా, మన ఇంటి అద్దె కట్టకపోతే గనక ఎట్లాగా, ఎలా 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 అనేది ఇక బ్రెయిన్ అంతా పిచ్చ ఆలోచనలతోటి మనసు ఉడికిపోయి భయం అనేది చోటు చేసుకొని ఒక అనారోగ్యానికి గురి అవుతాం. ఆలోచించి ఇది మొత్తం జరిగిందా? అసలుకి జరగలా. కేవలం ఒక్క థాట్, ఒక్క ఆలోచనల ద్వారా మనిషిలో నుంచి ఇంత వణుకు వచ్చింది అనంటే, మరి ప్రతి నిత్యము కూడా, ప్రతి సెకండ్ కూడా నెగిటివ్ థాట్స్ తోనే ఉంటే ఆ మనిషి యొక్క జీవిత మనుగడ ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి. ఎంత అనారోగ్యం వచ్చి పడుతుంది ఒక్కసారి ఆలోచిద్దాం.
చూడండి, ఒక నెగిటివ్ థాట్ మనిషిని ఇంత కృంగతీస్తే మనని ఏమైనా అయిపోదాము, ఇంక నేను దీన్ని తీసుకోలేను అనే స్థితికి ఏమీ జరగకుండానే కేవలం ఒక్క చిన్న ఊహ చేత అనారోగ్యానికి నువ్వు వెళ్ళిపోయావు అనంటే, నిజంగా వచ్చిన థాట్ని అంటే ఏంటి, ఒక నెగిటివ్ ఆలోచనని, నేను నాకున్నది చాలక, నేను అదనపు ఆదాయం కావాలి, నాకున్నది చాలదు, నేను ఏమైనా చేసి దాన్ని సంపాదించాలి, నాకు ఇది చాలదు, నాకున్న బంగారం చాలదు, నాకు ఇంకా ఇంకా కావాలి అనే ఆలోచనతోటి ఎలా రాబట్టుకోవాలి, ఎలా తీసుకోవాలి, దీనికోసం ఎలాంటి కర్మలు చెయ్యాలి అనే ఒక తాటే నువ్వు అనారోగ్యానికి ఎచ్చిపోయి ఇవ్వాళో రేపో పోతావు అన్నట్లుగా నువ్వు తయారైపోతే, మరి ఇంకా ఊహించుకున్నదే ఇట్లా ఉంటే నిజంగా చేస్తే ఎట్లా పతనమైపోతాడు జీవుడు? చూడండి, మన ఆలోచనలు, మన బ్రెయిన్ మొత్తం ఒక లైబ్రరీ అనుకుందామండి. ఒక లైబ్రరీ అనుకున్నప్పుడు మనకు బాగా బలిష్టంగా మంచి ఆ వయసులో ఉన్నప్పుడు చేసిన కర్మలు, చేసిన ఆలోచనలు మొత్తం కూడా ఇక్కడ స్టాక్ అయి ఉంటాయండి. ఇక్కడ స్టాక్ అయి ఉంటాయి. మరి ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత, అది ఇంట్లో రిటైర్మెంట్ ఉంటుంది, పల్లల్లో రిటైర్మెంట్ ఉంటుంది, పిల్లలకు ఇచ్చే సలహాల్లో రిటైర్మెంట్ వచ్చేస్తుంది, వ్యాపారంలో రిటైర్మెంట్ ఉంటుంది. అరే ఇంకా నేను చేయలేనురా వ్యాపారం, నువ్వు చూసుకోరా అని ప్రభుత్వం నిజంగా ఉద్యోగస్తులకి 60 ఏళ్ళకి మనం అడగకుండానే వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఎంత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూర్చొని అసలు ఇన్నాళ్ళు నేనేం చేశాను, ఎటువంటి ఆలోచనలు చేశాను, నేను ఆఫీసులో ఉండంగా ఏం పనులు చేశాను, డబ్బు కోసం గాని, వ్యవహారం కోసం గాని, పదవుల కోసం గాని, డిగ్రీల కోసం గాని నేను ఏం చేశాను అనేది బ్రెయిన్ లో ఉండిపోతుంది. మనం చేసింది మొత్తం కూడా ఇట్లా రికార్డ్ అయి ఉంటుంది. కూర్చొని ఒక్కసారి నేను ఏం చేశాను అనేది గనక నువ్వు తీస్తే, ఒక్క పుస్తకాన్ని చదువుదాం. ఏది 10వ ఏట పుస్తకమా, 11వ ఏట పుస్తకమా, 12వ ఏట పుస్తకమా, చదువులు చదువుకునేటప్పుడు ఉన్న పుస్తకమా, ఉద్యోగం చేసేటప్పుడు పుస్తకమా, ఏం చూద్దామని చెప్పి చూస్తే అంత నెగిటివ్ ఉండిపోయింది. ఆ నెగిటివ్ ని మళ్ళీ ఒకసారి కనుక ఇంకొకసారి చదివామంటే మళ్ళీ ఇంకో మొలకెత్తే, మళ్ళీ ఇంకొక విత్తనం వేసినట్లే నువ్వు. అంటే ఏంటి, ఇంకా లైఫ్ మొత్తం నెగిటివే. అప్పుడుది బలం మీద చేసి నేను ఇప్పుడు వణుకుతో వస్తుంది. ఎందుకంటే మీ అనుభవం, మన జీవితంలో అనుభవం, అమ్మో ఈ పని వల్ల ఈ కర్మ, ఈ ఫలితము, ఈ పని వల్ల ఈ ఫలితము, ఈ పని వల్ల ఈ ఫలితము అనేది మనకి తెలుసుకుంటున్నాం. అప్పుడు తెలుసుకోవాలా, ఏది కనిపిస్తే అది చేశాం, మనిషికి ఏది ఆలోచన వస్తే అది చేసేసాం బలం చేత. నాకేంటి అనే ధైర్యం చేత మనం చేసేసాం. ఇప్పుడు ధైర్యం లేదు, శరీరం ఉడికిపోయింది. అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ముసలి వాసన వద్దు అనుకొని వాళ్ళు మన ఆ వయసులో మనం ఉన్నప్పుడు మనం ఎట్లాంటి థాట్ చేశామో, ఇప్పుడు మన బిడ్డలు మన ఆ వయసుకు వచ్చేసారు కదా, మనం ఎట్లాగైతే ధైర్యంగా ఎటువంటి పిచ్చి పనులు అయితే చేశామో వాళ్ళు ఇప్పుడు అదే ఆలోచనలో ఉంటారు. వాళ్ళకి ముసలి వాసన పడదు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు అన్న స్థితిలో ఉండిపోతారు వాళ్ళు. మన అనుభవం మనం ఎన్ని పాఠాలు నేర్చుకున్నామో వాళ్ళకి అనవసరం. అప్పుడు మనం ఇదే ఆలోచనతో ఉన్నాగా, మనం చాలా బలంగా ఉన్నాము, మనం ఏదైనా చెయ్యొచ్చు అనే దాంతో మనం ఎట్లాగైతే నెగిటివ్ పుస్తకాన్ని బుర్ర నిండా ఉంచేసేసుకున్నాము, ఇప్పుడు వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. మనం ఏది చేస్తే వాళ్ళు అదే కదా. కానీ మనం బలంగా ఉన్నప్పుడు, అరే నేను ఈ పని చేయబోతున్నాను, దీనివల్ల ఇటు ఫలితం వచ్చింది అని వాళ్ళతోటి గనక పంచుకున్నట్లయితే, ఆ పని వీళ్ళు చెయ్యకూడదు, అమ్మో నాన్న ఆ రోజు, అమ్మ ఈ రోజు అట్లా, అమ్మ ఆ రోజు అలా ఈ థాట్ చేయటం మూలాన ఇంత నెగిటివ్ గా ఇంత అనారోగ్యానికి గురైంది, నేను అలా చెయ్యకూడదు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. కానీ మనం చేసిన తప్పు మనం చెప్పుకుంటామా? చెప్పుకోం కదా. వాడే మంచివాడు అనుకోండి, మనం చేసిన తప్పు గనక వాడు, అమ్మో ఈ తప్పు వల్ల వీళ్ళకి ఇంత అనారోగ్యం వచ్చింది, ఇంత శిక్ష అనుభవిస్తున్నారు అని తెలుసుకున్నవాడైతే చేయడు. అలా కాకుండా మనం ఏం చేసామో అంతవరకే తీసుకున్నాడు అనుకో, అమ్మా నాన్న ఈ తప్పు చేశారు కదా మనం కూడా చేద్దాం అనుకుని తీసుకునే అందరి ఆలోచనలు ఒకలాగుండవు. కాబట్టి మనం చెప్పమన్నమాట. అమ్మో మనం ఏం చేసింది కనుక వాడు చెప్తే వాడు కూడా పాడైపోతాడు, వాడి మీద ప్రేమతో చెప్పం మనం. అప్పుడు వాడేం చేస్తాడు, మనం చేసింది వాడికి తెలీదు, మనకి ఎందుకు రోగం వచ్చిందో తెలీదు, ఎందుకు శిక్షలు అనుభవిస్తున్నామో తెలియదు, మళ్ళీ వాడు అదే పని చేస్తాడు. కానీ చెప్పే విధానంలో గనక తేడా ఉన్నట్లయితే వాడు తెలుసుకోవటానికి
వీలుంటుంది. అది కదా. ఇప్పుడు ఒక్క నెగిటివ్ బీజం ద్వారా మనిషి ఎలా పతనమైపోతాడో, ఒక వయసు అయిపోయిన తరువాత మనం ఎలాగైతే మళ్ళీ మన జీవితంలో వెనక్కెళ్ళిపోయి మనం ఒక పాఠం లాగా వాళ్ళకు ఒక దారిని చూపించటానికి, అరే మేము ఆ రోజు మేము ఇట్లాంటి పనులు చేశామని గర్వంగా చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేకుండా గనక మనం చేసినట్లయితే, నువ్వు నీ బిడ్డలకి ఏ దారి చూపిస్తున్నట్లు చూడండి. అప్పుడు మన బిడ్డ దగ్గరికి వెళ్ళయ్యో మన వంశం అబ్బో పెద్ద గొప్ప వంశం, ఎవరు బాగున్నారు ఇందిట్లో, వాడేమో జైలుకి వెళ్ళాడు, వీడేమో రోగగ్రస్తుడయ్యాడు, వాడికేమో మందులు వాడుతున్నాడు, వీడేమో పతనం అయిపోయాడు, వాడేమో నష్టపోయాడు, వీడేమో భార్య వదిలేసింది, వాడేమో పిల్లలు వదిలేశారు, ఇట్లాంటివి చెప్పేస్తాడు వాడు. ఏం వంశం, తొక్కల వంశం, ఈ వంశం నిలబడితే ఏంటి లేకపోతే ఏంటి అనే స్థితికి వచ్చేస్తారు మన మన తరాల్లో వెనక వాళ్ళు, మన బిడ్డలు. కానీ వాడికి ఏం చూపించాలి మరి, మనం ఎలాగ చెయ్యాలి అనంటే, ఒక్కసారి ఇంకొకటి ఉదాహరణ చేద్దాము. ఒక్క పాజిటివ్ థింకింగ్ తీసుకుందాం, అది కూడా ఎలాగ క్రియేట్ చేసుకుందాం. పాజిటివ్ థింకింగ్ ఇప్పుడు రామ్మా అంటే రాదు కదా, అది కూడా ఎలాగ థింక్ చెయ్యాలి అనేది ఒకసారి క్రియేట్ చేసుకుందాం. నాకు హఠాత్తుగా నాకు ఒక నా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ లో నాకు చాలా లక్షలు వచ్చాయి. ఆ లక్షలతోటి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అంటే, అరే ఇప్పుడు వరకు కూడా మాతో ఇంకో ఇల్లు లేక అమ్మా నాన్నకి ఒక ఇల్లు ఏర్పాటు చేద్దాం అనే థాట్ భలే హాయిగా ఉంటుంది కదా. మళ్ళీ మన పిల్లల్ని డబ్బులు లేక చిన్న చిన్న స్కూళ్ళలో చదివించాను, పెద్ద స్కూల్లో చదివిద్దాం అనే థాట్ భలే ఉంటుంది. ఇంతవరకు నాకు సహాయకారిగా నా బాధల్లో బాధ పంచుకుంటూ, నా ప్రేమలో ప్రేమ పంచుకుంటూ, నా దుఃఖంలో దుఃఖం పంచుకుంటున్న నా భార్యకి ఏదన్నా ఒక వస్తువు తీసుకోవాలి, చాలా సంతోషిస్తుంది, భలే హాయిగా ఉంటుంది ఆ థాట్. మన పిల్లలకి ఇప్పటి వరకు కూడా ఒరే ఈ 4 డ్రెస్సుల్లో మీరు చేసుకోండిరా, మీ అంతటా మీరు సంపాదించుకున్న తర్వాత మీరు కొనుక్కోవచ్చు, అప్పుడు దర్జాగా బతకచ్చు అన్న నేను ఇప్పుడు వాడికి ఒక పుట్టినరోజుకో ఒక పండగ రోజుకో, అరే నువ్వు ఈ పెన్ను తీసుకోరా, ఈ ల్యాప్టాప్ తీసుకోరా, ఈ డబ్బులు తీసుకో, ఈ డ్రెస్సులు తీసుకోరా, నువ్వు ఈ పెద్ద కాలేజీలో చేరరా, బాగా చదువుకోరా, నువ్వు ఒక స్టేజ్కి రారా, నేను ఎంతైనా ఇస్తా నీకు అనే థాట్ భలే ఉంటది. ఈ చూడండి, దీనివల్ల మనసు ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఒక థాటే మనిషిని ఉన్న రోగాన్ని తీసేసి ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది అనంటే, మనం ఎటువంటి థాట్స్ తీసుకోవాలి, ఎటువంటి ఆలోచనలు తీసుకోవాలి మనకు అర్థమైపోయింది కదా ఇప్పుడు. కానీ మనిషి పతనానికి నెగిటివ్ థాట్ ఎలా పతనం చేసి ఎంత రోగగ్రస్తులు చేసి పూర్తిగా శరీరాన్ని కృంగ తీసుకొని ఎలాగైతే పతనమైపోతాడో, అదే పాజిటివ్ థింకింగ్ ఎలా మనిషిని ఉన్న రోగాన్ని కూడా తీసేసి చటుక్కులు లెగిసి అబ్బా లేనిపోయిన హుషారు వచ్చేస్తుంది అనమాట, ఇది చేసేయాలి అంతే, ఇప్పుడు దీని భలే ఆనందంగా ఉంది అని చెప్పేసి అప్పుడు వరకు కుయ్యో ముర్రో అనుకున్న వాళ్ళు కూడా ఒక మంచి థాట్ తోటి ఆ హుషారే వేరు, లెగుస్తామన్నమాట. లేచి ఎంత పనినైనా చేసేసి అలాగా మనం బయటికి వెళ్ళిపోదాం, ఇది చూద్దాం, ఆ కళ్యాణం చూద్దాం, లేకపోతే నలుగురికి భోజనం పెట్టిద్దాం, లేకపోతే నేను ఈ ఇంట్లో కూర్చొని అసలు నేను లేనిపోయిన దాన్ని ఊహించుకొని నాకు ఎందుకు రోగం ఉండాలి, దీన్ని తీసి పక్కన పెట్టి ఒక పాజిటివ్ థింకింగ్ చూద్దాం, నలుగురికి భోజనం పెట్టి, నలుగురికి ఇడ్లీ పెట్టి, నలుగురికి కాఫీ ఇప్పించి, గుడి దగ్గర కూర్చున్న వాళ్ళకో ఎవరో ఒకళ్ళకి, ఫ్రెండ్స్ కాదండి, ఫ్రెండ్స్ కి ఇవ్వద్దు, మళ్ళీ వాళ్ళు ఏదో రకంగా మనకిస్తారు, అలా కాదు, మనకి ఎవ్వరు ఇవ్వలేని వాళ్ళకి, అంటే బయట గుడి దగ్గర కూర్చునే వాళ్ళకి, అడుక్కునే వాళ్ళకి ఒక నలుగురికి ఒక ఇడ్లీ ప్యాకెట్స్ పనిచేసి కనుక వాళ్ళకి వాళ్ళ మొహంలో ఉన్న ఆనందాన్ని చూసి, మన బిడ్డలకి ఎప్పుడు ఏది కొనిపెట్టలేదు అనుకున్న ఒక వస్తువుని కొనిపెట్టి వాళ్ళ మొహంలో ఆనందం చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. అదే పదే 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 చెయ్యాలి, దానికోసం మనం ఎలాగా ఆలోచించాలి, మన పనులు ఎలా చెయ్యాలి అనుకున్న ఆలోచన ఎంత హాయిగా ఉంటుందో కదా. అది మనిషి ఆ పాజిటివ్ థింకింగ్ నే ఎప్పుడు తీసుకోవాలి. ఈ పాజిటివ్ ఆలోచన మూలాన మనం ఎంత ఎదుగుతాము అనేది మనలోనే మనమే చూస్తాం, దాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అందరు చుట్టుపక్కల అరే వీడికి ఎంత భయపెట్టినా వీడు భయపడడు, అసలు ఏంట్రా ఇది రాబోతుందనేది దాని గురించి, అరే నువ్వు ఈ పని చేసావు, ఇది ఈ కష్టం వస్తుంది అన్నా కూడా వీడు ఏంట్రా భయపడ్డు అని అంటే, వాడికి ఈ పాజిటివ్ థింకింగ్ అనే ఒక ఆయుధం వాడి దగ్గర ఉంది. వచ్చిన కష్టాన్ని కూడా మంచిగా తీసుకుంటాడు. ఓ ఈ కష్టం నా దగ్గరికి ఎందుకు వచ్చింది,
నా ఇంట్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు రాలా? ఇంటి పక్కన చాలా మంది ఉన్నారు, వాళ్ళకెందుకు రాలా? నాకే ఎందుకు వచ్చింది ఈ కర్మ ఫలితం? ఇలాగా నాకు వచ్చింది, ఇది నేను చేసిందే. అందుకని ఆ ఫలితం భగవంతుడు నాకు ఈ విధంగా పంపించాడు అనే దాన్ని ఒక పాజిటివ్ గా గనక మనం తీసుకున్నామంటే అది ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి తొందరగా మనల్ని దాన్ని జయించగలుగుతాం. అవునా కాదా? అనారోగ్యం లేకుండానే అనారోగ్యంగా ఉంది అని ఊహించుకొని మాత్రలు వాడి ఒళ్ళు గుల్ల చేసుకొని ఇంకా అనారోగ్యం తెచ్చుకొని ఎన్ని సంవత్సరాలకో తగ్గించుకోవటం కంటే ఉన్న అనారోగ్యాన్ని ఇది నా కర్మ ఫలితంగా వచ్చింది, ఇది నేను చేసిన పని యొక్క ఫలితము, ఇది నా ఆలోచన యొక్క ఫలితము, నా నెగిటివ్ థింకింగ్ వల్ల నాకు వచ్చిన ఆలోచన యొక్క ఫలితము, దీన్ని ఎట్లాగైనా సరే నేను నిర్మూలించాలి, కాబట్టి నేను ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలి. నేను ఎప్పుడైతే ధైర్యంగా ఉంటానో ఇది నాదే, నేను అనుభవించేస్తా, ఎందుకు నెల రోజుల దాకా అనుభవించాలి, నేను ఈ రోజుతోనే సమాప్తి చేస్తాను అనే ధైర్యంతో గనక ఆలోచించినట్లయితే ఆ రోజుతోనే ఆ రోగం తగ్గిపోతుంది. నీ ధైర్యమే నీకున్న రోగాన్ని టాబ్లెట్ గా, ఒక ఔషధం లాగా మారి తీసేస్తుంది. అలా కాకుండా అయ్యో నాకొచ్చింది, ఇది నాకే ఎందుకు వచ్చింది భగవంతుడా అని అనుకుంటా గనక కూర్చున్నాము అనంటే అది ఇంకా ఇంకా పెరిగి మన పతనానికి తార్కాణమవుతుంది, కారణమవుతుంది. అందుకని మనిషి ఏ విధమైన బ్రెయిన్ లో చల్లగా ఉండాలి అనంటే ఎప్పుడు పాజిటివ్ థింకింగే రావాలి అని ఒక మంచి ప్లాన్ చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మనిషి ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలి అన్నా, ఎప్పుడు మన చేసే పనిలో విజయవంతాన్ని చేకూర్చుకోవాలి అన్నా మనం ఎటువంటి ఎలాగ ఉండాలి అనేది ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ ఎలా తీసుకోవాలనేది చెప్పారు. ఏమండి, మరి ఈ పాజిటివ్ థింకింగ్ రావాలంటే ఏం చెయ్యాలి అండి? మరి మాకు రావట్లేదండి, ప్రతి దాంట్లో కూడా నెగిటివే కనిపిస్తుందండి మాకు అనంటే, ఈ ఎక్కడైతే నెగిటివ్ మనస్సు ఉందో ఆ నెగిటివ్ మనస్సుని నువ్వు మాయపుచ్చి పాజిటివ్ కు తేవాలి అని అంటే సేవ చెయ్యాలి. ఒక మనిషికి సేవ చేస్తే గనక, ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయి వృద్ధులకి ఏదో ఒక గంట గనక మనం ఏదో ఒకటి పెట్టి రావటము, అమ్మ ఒక గ్లాస్ మంచినీళ్ళు అందుకోని స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక గ్లాస్ మంచినీళ్ళు అందివ్వటము, అక్కడ ఏదో ఒక పని, లేకపోతే ఒక చెట్లని పెంచటము, ఆ చెట్లు మనం పోసిన నీళ్లకి ఆ చక్కగా మనం అక్కడ ఏ చెత్త ఆకు లేకుండా వాటిని మంచి సంరక్షణ చేసుకుంటూ రోజు నీళ్లు పోస్తూ దాని నుంచి వచ్చే పువ్వునో కాయనో మనం చూసామంటే ఎంత పాజిటివ్ ఉంటుంది. అబ్బా ఇది నాదిరా, నా శ్రమదిరా, ఇది నా శ్రమ వల్లే ఈ పువ్వు పూసింది, నా శ్రమ వల్లే ఈ కాయ వచ్చింది అనేది ఎంత ఉత్సాహంగా ఉంటుంది. ఈ పక్కన ఈ ఆలోచనలు వస్తాయా నీకు? ఎవడో ఒకడు వచ్చి అరే నీ బిడ్డ ఇట్లా అన్నాడు అంటే అప్ప అనుకుంటే అనుకోనిరా, అసలు ఆ చెట్టును చూడరా ఎంత కడుపు నిండిపోతుందో. అసలు ఆ వృద్ధాశ్రమంలో వాడికి ఒక పని చేసి వచ్చాను నేను, ఒక ముసలతనికి ఆ మొహంలో ఆనందం చూశాను, ఎంత తృప్తిగా ఉందో. అది ఈ పాజిటివ్ అనే చర్యల వల్ల మన శరీరంలో కూడా మొత్తం పాజిటివ్ గా మారిపోతుంది. అప్పుడు మన బ్రెయిన్ అనే లైబ్రరీలో నువ్వు ఏ పుస్తకం మర్చిపోయావు, కొన్నాళ్ళకి ఇవన్నీ చేసి 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 శరీరం ఉడికిపోయింది, కూర్చొని మనం వెనక ఏ పని చేశాము అని ఒకసారి ఆలోచన చేస్తే పాజిటివ్ పుస్తకాలు కనిపిస్తాయి. ఎప్పుడు అరే నా 40వ ఏటరా నేను ఒక అమ్మాయికి ఇంత అనారోగ్యంతో ఆ అమ్మాయి చనిపోతుంది అని చెప్పారా, అప్పుడు సరే ఆ అమ్మాయి బతికితే బతికింది, చనిపోతే చనిపోయింది అని చెప్పేసి నేను ఒక 10,000 పంపించేశాను రా. ఏదో అసలు వాళ్ళ దగ్గర లేవు ఓ 10,000 పంపించాను రా అని చెప్పి తర్వాత ఆ అమ్మాయి బ్రతకలా. ఆ అమ్మాయి ఏం బ్రతకలేదండి, ఇది నిజంగానే జరిగింది చెప్తున్నాను నా లైఫ్ లో. ఆ అమ్మాయి బ్రతకలేదండి, కానీ వాళ్ళు లేదు అని బాధపడుతుంటే నేను పంపించాను చూసావా, అది బ్రతకటమా లేదా అనేది ఆ అమ్మాయి జాతక రీత్యా ఉంటుంది, ఆ అమ్మాయి ఆయుష్ రీత్యా ఉంటుంది, అది తీసి పక్కన పెడదాం. నేను పంపించాను చూసావా, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు అసలు ఆ 10,000 వాళ్ళు ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారా అనే థాట్ ఉంటుంది చూసావా. ఆ ముసలితనంలో కూడా
ఎమ్మటే ఇంకొక సహాయం ఎవరికన్నా చేద్దాం. వాళ్ళ మనసులో ఉన్న ఆనందాన్ని నేను ఇప్పుడు చూడాలి అని అనుకొని, మనకున్న దాంట్లో కొంచెం తీసుకెళ్ళి, మళ్ళీ లేని వాళ్ళకో, లేకపోతే ఇక్కడ ఒక అన్నదాన సత్రంలోనో, లేతే ఒక చదువుకునే వాళ్ళకి ఒక సంవత్సరం ఫీజో అది కట్టామనుకోండి, అది మళ్ళీ గూడా పాజిటివ్ పుస్తకాలు తయారైపోతాయి మళ్ళా మనకి. ఆ తర్వాత మన బ్యాంక్ అకౌంట్ చూస్తారు మన పిల్లలు. చూసినప్పుడు పలానా వాళ్ళ చదువుకి ఇంతని డొనేట్ చేశారు, పలానా భోజనాలకి ఇంత డొనేట్ చేశారు, మన కోసం అమ్మ వాళ్ళు ఈ కాలేజీ ఫీజు ఇంత డొనేట్ చేశారు, మన అమ్మ కోసం ఈ వస్తువు కోసం పలానా ఖజానాలో ఈ ఈ డబ్బులు డొనేట్ చేశారు, అది ఇచ్చారు, పే చేశారు అన్న ఆలోచన మన బిడ్డలు చూసి మన పాజిటివ్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఓహో అమ్మ ఆనందంగా ఉండటానికి, హుషారుగా ఉండటానికి ఇదా కారణం, అందరికి మంచే చేసిందా, అందరికి మంచే చెప్పిందా, తను మంచే చేసిందా, మంచి మంచి కారణాలతోటి ఉందా, అందుకనేనా ఆమెకి ఎటువంటి దుఃఖం కూడా గుర్తుకు రాదు. మనం ఫోన్లు చేసి గంటల గంటల అమ్మకి చెప్పుకున్నా సరే, ఏంటి ఇంత ఇంత ఒక్క నిమిషంలో మళ్ళీ ఎమ్మటే ఎట్లా రికవర్ అవుతుంది అమ్మ అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. ఓ ఇన్ని మంచి పనులు చేయటం మూలాన అమ్మనే బ్రెయిన్ పుస్తకంలో, నాన్ననే బ్రెయిన్ పుస్తకంలో మొత్తం అన్ని కూడా దానాలు, ధర్మాలు, మంచి కారణం అన్ని ఇవే ఉన్నాయి. తనకొచ్చిన నష్టాన్ని ఇంత కూడా ఆలోచన చేయలేదు, ఎవరితోటి చెప్పలేదు. ఒక్క ఆలోచనని మనం పదే పదే చెప్పుకుంటా ఉన్నామంటే నువ్వు అన్ని సార్లు విత్తనం వేసినట్టు. మనకొచ్చిన కష్టాన్ని పదే పదే చెప్పుకుంటున్నావంటే నువ్వు అన్ని సార్లు విత్తనం వేసినట్టే. అది మొక్కగా అయ్యి మానుగా మారి చెట్టుగా ఉండి ఆ బాధనే పుష్పాలనే ఇస్తాయి. చూడండి, అందుకని మనకొచ్చిన కష్టాన్ని పోతే వస్తే రాని అయ్యా ఏమవుతుంది, అదే వెళ్ళిపోతుంది అనే దాని గురించి కనుక మనం దాన్ని పట్టుకొని కూర్చోకుండా ఉన్నాము అనంటే, ఆ కష్టం ఎప్పుడైతే వచ్చిందో ఈ కష్టాన్ని మనం బయటికి నెట్టడానికి మనం ఒక మంచి పని కనుక బయటికి వెళ్ళి చేసి వచ్చామంటే ఈ కష్టం అనేది గుర్తుకురాదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మనం బాగా ఇంట్లో పోట్లాడుకుంటూ ఉన్నామండి, అత్తా కోడళ్ళని బాగా పోట్లాడుకుంటున్నాం. ఆ అత్తదో కోడలదో ఎవరిదో పై చేయిగా ఉంది. ఈ ఈ ఈ అమ్మాయి ఏం చేసింది, అబ్బా ఇదంతా నేను భరించలేనబ్బా, ఒకరిసేపు బయటికి వెళ్ళొద్దామని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి నలుగురికి దానం చేయటమో, ఒక సేవ చేయటమో, లేకపోతే గుడి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నీ కష్టం ఏంటి అని చెప్పి కనుక్కొని వాళ్ళకు ఒక మంచి ధైర్యం మాటలు, మన దగ్గర డబ్బులు లేనప్పుడు ధైర్య మాటలు చెప్పి, అసలు వాడు ఒక దేవుళ్లాగా చూస్తాడనమాట మనల్ని. ఆ చూపులో ఉన్న ఆ థాట్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఎమ్మటే మనం ఇంట్లో జరుగుతుంది కంటిన్యూషన్ ఇస్తారనమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళలేదుగా, మనమేగా బయటికి వెళ్ళొచ్చింది. అంటే బయటికి వెళ్ళొచ్చి కొత్త గాలి, కొత్త ఆలోచన, కొత్త దానం, కొత్త ధర్మం, కొత్త సేవ, కొత్త థాట్స్, కొత్త మాటలు చెప్పుకొని వచ్చాం మనం. ఆ థాట్తో మనం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు నెగిటివ్ మళ్ళీ బిగిన్ చేసినప్పుడు అసలు మనకు బుర్రకే ఎక్కువ, బుద్ధి ఎదగల దాన్ని కంటిన్యూషన్ చేస్తూనే ఉంటారు. చేసుకొని అనుకుంటాము, మనం చేసి వచ్చిన పనికి, మంచి పనిని పదే పదే తలిచి కూర్చొని మనలో మనమే ఆనందిస్తూ ఉంటాం. ఈ ఆనందం ఏమవుతుంది అనంటే, ఇప్పుడు వరకు జరిగిన దానికి మనసు ఎంతైతే చింతిస్తుందో ఆ మనసు ఈ పాజిటివ్ తీసుకొని ఆ నెగిటివ్ వదిలేస్తది. చూడండి, మనసు అనేది ఒక పదార్థం కాదు, ఒక అవయము కాదు. ఇందాక నువ్వు నెగిటివ్ అనేది ఒక నాటకంలాగా నీకు చూపించింది, ఒక సినిమాని చూపించింది. నువ్వు ఏదిస్తే అదే తీసుకుంటది మనసు. దీన్ని అండర్లైన్ చేసుకోండి. నీ మనసు నువ్వు ఏదిస్తే అదే తీసుకుంటది. ఒక పాజిటివ్ సినిమా చూపించండి, అదే తీసుకుంటది. ఒక నెగిటివ్ సినిమా చూపించండి, అదే తీసుకుంటది. నిజంగా జరిగిందా అది? జరగలా. అయినా సరే నువ్వు సినిమా చూపించావు నీ మనసుకి. నీ మనసు ఒక పాజిటివ్ థింకింగ్ కి నువ్వు ఒక థాట్ చేసావు, అది నీకు చూపించింది సినిమా మాత్రం చేత. ఒక్కసారి ఇట్లా కళ్ళల్లో ఉంచుకొని ఉద్యోగం పోవటం, డబ్బులు పోవటం, ఈఎంఐలు అవన్నీ చూపించిందా లేదా? ఇప్పుడు మనం వినే వాళ్ళందరికీ కూడా ఒకేసారి మనం మా ఊహల్లోకి వెళ్ళిపోతే బాబోయ్ అని అనిపించిందా లేదా? అదే మళ్ళీ పాజిటివ్ సినిమా చూపించినప్పుడు
ఎంత ఆనందం వేసింది. అది మనసే, ఇది మనసే. మనసుకి ఏదిచ్చినా తీసుకుంటది. నేను ఇది తీసుకోను, నేను అది తీసుకుంటా అనేది ఉండదు. నువ్వు ఏది ఇవ్వాలి అనేది నువ్వు ఆలోచించుకోవాలి తప్ప, మనసు ఇప్పుడో ఎప్పుడో పుట్టి లోపల ఉంచుకొని అమ్మ మనసు గారు రాండమ్మా అంటే వచ్చేది కాదు. నువ్వు ఏ ఆలోచన అయితే ఇస్తావో అది ఒక తెర మీద సినిమా లాగా కనిపిస్తది. నీ మనసు ఎప్పుడూ కూడా ఒక తెల్లని పేపరేను. నువ్వు ఏదైతే ఏ అక్షరాలైతే రాస్తావో అదే నీకు కనిపిస్తది అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. నువ్వేం చేస్తున్నావు, ఏ థాట్ని తీసుకుంటున్నావు, నువ్వు ఏ సినిమా చూడాలనుకుంటున్నావు, నీ మనసు అనేది నీది, నీ ఇష్టం. ఏ బీజం వెయ్యాలి అని అనుకుంటున్నావో అది నీ ఇష్టం. అది అది నీ యొక్క ఆలోచనలతోటి అక్కడ సినిమా వస్తదే తప్ప మనసు ఎప్పటి నుంచో ఉండేది కాదు. ఏ సినిమా చూస్తే నువ్వు అంటే నీ మనస్సు అనే తెర మీద నువ్వు ఏ సినిమా చూస్తే అది కుంగిపోయేదా, వంగిపోయేదా, ప్రోత్సహించేదా, ఆరోగ్యంగా ఉండేదా, అనారోగ్యానికి చేసేదా అనేది నువ్వు చూసుకోవాల్సినది నీ పని. అది నీ ఆలోచన. నీకొక మనస్సు అనేది ఉంటుందని, ఆ మనస్సుని నువ్వు ఎలాగ దిద్దుకోవాలి, ఎటువంటి అక్షరాలు రాయాలి, అక్కడ ఫస్ట్ పొద్దున్నే లేచాను, భగవంతుడితో మాట్లాడాను, సాయంత్రం మళ్ళీ బయటికి వెళ్ళాను, 4 మంచి మాటలు చెప్పాను, ఎంత ఉత్సాహంగా ఉంటుందండి. నిజంగా మీరు ఎప్పుడైనా అనుభవించి చూడండి. బయటికి వెళ్ళి ఒకళ్ళు ఒక గురించి నెగిటివ్ చెప్పినా కూడా ఆ నెగిటివ్ లో గనక మనం పాజిటివ్ చూసి గనక మనం వచ్చామంటే కాలర్ ఎగరేసుకోవచ్చు ఇట్లా. ఎంత మంచి పని చేశా నేను. ఆ నెగిటివ్ నేను తీసుకోవాలా, దాన్ని ప్రోత్సహించాలా. నేను ఒకళ్ళు ఒక తప్పు చేశారండి, మన దగ్గరకు వచ్చారు, ఏమండి పలానావండి ఎట్లా చేసిందంటండి అని ఒకళ్ళు మనకు చెప్పారనుకోండి, వాళ్ళ ఇంట్లో గొడవలు వాళ్లకు ఉండి వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ గురించి మనం ఎందుకమ్మా చెప్పుకోవాలి. వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడతారులేమ్మా, నీకు చాతైతే మంచి చెయ్యి అని నేను చెప్పి ఇంట్లోకి వచ్చాను అనుకో, మనకెందుకమ్మా వాళ్ళ గురించి, వాళ్ళ కర్మలు, వాళ్ళ ఇది, వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాలు వాళ్ళు అనుభవిస్తారు. నీకు చాతైతే మంచి చెప్పు, వాళ్ళు వినేవాళ్ళు కాదనుకో, అమ్మా మంచిగా ఉండాలి, మనకి మంచి జరగాలి, నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అని ఒక్క మాట అనుకొని మనం లోపలికి వచ్చామనుకో, మనకి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. ఏమంటున్నారు వాళ్ళు, ఏం పోట్లాడుకుంటున్నారు, అసలు ఏం జరిగిందంట, వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటున్నారంట అనేది గనక మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎట్ట సచ్చినా కూడా మళ్ళీ 1 గంటకి వాళ్ళు ఒకటైనా కూడా మన మనసు చింతిస్తా ఉంటది. అనారోగ్యం మనం తెచ్చుకుంటాం, వాళ్ళు బానే ఉంటారు. ఇది నెగిటివ్ థింకింగ్. ఒక నెగిటివ్ థింక్ మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలంటే ఒక మంచి మార్గంలో గనక తీసుకోవాలి. అయ్యో వాళ్ళకి ఏంటో తెలియట్లేదండి, లేనిపోని దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ వాడికి మంచి బుద్ధిని, మంచి ఆలోచనలు ఇచ్చి వాళ్ళిద్దరు ఇప్పుడు చక్కగా ఉండాలండి. అది చాలు మనకి. వాళ్ళ అత్తా కోడలు కావచ్చు, అక్కా చెల్లెళ్ళు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, అన్నా చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒక ఇద్దరు మనుషులు 2 చప్పట్లతోటి, ఒక చెయ్యి చప్పట్టుతోటి మనకేం వినిపించదండి, 2 చప్పట్లు బయటకు వచ్చినాయి అని అంటే ఆ శబ్దం వల్ల వాళ్ళిద్దరికి మంచి ఆలోచన వస్తే బాగుండు. ఈ తప్ప ట్రై చేద్దాం. వాళ్ళకి మంచి ఆలోచన రావాలి, వాళ్ళకి మంచి జరగాలి. భగవంతుడా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించవా, వాళ్ళ కష్టాలను తీసేవా. నిజంగా వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, అసలు ఈ కష్టం వాళ్ళకి రాకూడదండి, కానీ వచ్చింది. హే భగవాన్ వాళ్ళకి మంచి చెయ్యవా అని వాళ్ళ గురించి మనం ఆలోచించామనుకోండి, అసలు మనకి మన మనస్సు ఎంత హాయిగా ఉంటుందో కదూ. ప్రయోగం చేసి చూడండి. ఇవన్నీ కూడా అంటే ఏంటి, ఇవన్నీ పాజిటివ్ 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 థింకింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అస్సలు అనారోగ్యం అనేదే ఉండదు. నువ్వు ఎంత కాలమన్నా జీవించు, నువ్వు 60 ఏళ్లే కనుక భగవంతుడు నీ నుదుటిని రాసి పంపిస్తే 100 ఏళ్లు బతకచ్చు ఈ పాజిటివ్ థింకింగ్ తోటి. ఎందుకంటే అనారోగ్యానికి కురిగాము, అవయవాలు పాడైపోవు. ఈ పాజిటివ్ థింకింగ్ ఎలాగైపోతుందంటే ఆహారం మీద కూడా పడుతుంది. మన ఆహారం కూడా ఇంతే తినాలంటారా, ఇలాగ తింటే మనం ఎక్కువ కాలం బ్రతుకుతామంట. ఇంకంతా కూడా మంచి జరగటానికి ఏవైతే వస్తాయో ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, పొద్దున పూట ఎంత తినాలి, సాయంత్రం పూట ఎంత తినాలి, ఎంత వ్యాయామం చెయ్యాలి, ఎంతసేపు మెడిటేషన్ చేస్తే, ఆత్మ పరిశోధనని చేస్తే గనక, ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకుంటే గనక ఆ ఇన్నర్ వాయిస్, మనకి ఇన్నర్ వాయిస్ వినిపించాలి అంటే ఇప్పటి వరకు మనం ఏంటి, బాహ్యంగా వచ్చే శబ్దాలు విన్నాం, బాహ్యంగా వచ్చే మాటలు విన్నాము, బాహ్యంగా ఏం జరుగుతుందో ఈ కళ్ళతో చూస్తున్నాము, ఈ కళ్ళతో వచ్చిన కర్మలని బుద్ధికి పంపించాము, ఈ బుద్ధితో ఏర్పడిన మనసు
మనసుని మనం చూస్తూ ఉన్నాము. ఆ మనసుతో కుంగిపోవటమో ఎదిగిపోవటమో చేసుకున్నాము. ఇప్పుడు అట్లా కాకుండా మన ఇన్నర్ వాయిస్ వినాలంటే ఏంటి, మనకి ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలు తాత్కాలికమని తెలియాలంటే ఏం చెయ్యాలి అనంటే మన మనస్సుని మన ఆత్మ పరిశోధన చెయ్యాలి. భగవంతుడు ఇదే చెప్తూ ఉన్నాడు. మన ఆత్మ పరిశోధన వల్ల ఏమవుతుంది అనంటే మనకి ఒక మెడిటేషన్, నువ్వు ఎన్ని పూజలు చేసినా సరే, మంత్రాలు చదివినా సరే, ఎన్నన్నా చెయ్యి, ఆత్మ సాక్షాత్కారం జరగంది నీకు ఇన్నర్ పీస్ వినిపించదు. ఇప్పటి వరకు కూడా నీ ఆత్మకి వినిపిస్తూనే ఉన్నావు. శ్లోకాల ద్వారా, పూజల ద్వారా, హోమాల ద్వారా, పిచ్చి పిచ్చి మాటల ద్వారా, ఇవన్నీ వినిపిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నీ లోపల నీ వాడు చెప్పేది నువ్వు వినాలనే కోరిక నీకు వచ్చినప్పుడు, అంటే ఏదైతే స్వీకరించి కర్మగా కూడబెట్టుకుని మనకి కర్మల ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడో ఒక చైతన్య శక్తి, ఒక ఆత్మశక్తి ఏదైతే మన లోపల ఉందో వాడు మనకి చెప్తూనే ఉంటాడు. ఏది నెగిటివ్ థింకింగ్ చేసినప్పుడు వచ్చింది అవలంబించి, అంటే కర్మల ద్వారా బయటికి పంపించినప్పుడు కూడా అరే ఇది తప్పురా, ఇది తప్పురా, ఇది తప్పురా అని చెప్తూనే ఉంటది ఇన్నర్ వాయిస్. కానీ ఆ నెగిటివ్ మీద ఉన్న కోరిక చేత మనం అది వినిపించదు. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ లోకి ఎప్పుడైతే వచ్చావో మన ఆహార విధానాలు కానీ, మన కర్మల విధానం కానీ, మన ప్రవర్తన విధానం కానీ, మన ఆలోచించే విధానం కానీ ఈ పాజిటివ్ గా ఉంది కదండి. ఇప్పుడు మనకి ఇన్నర్ వాయిస్ మనకి వినిపిస్తుంది. అది స్పష్టంగా మనకి వినిపించాలి అని అంటే ఏం చెయ్యాలి అనంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం పూజల్లో జరుగుతుందా? లేదు. అది ఎక్కడ ఏ పురాణంలో లేదు. బయటికి వెళ్ళి మనం 10 మంది చేత మనం మాట్లాడితే వస్తుందా? లేదు. దానివల్ల కూడా లేదు. మరి దేని వల్ల వస్తుంది అని అంటే కేవలం ధ్యానం ద్వారానే నువ్వు ఇన్నర్ వాయిస్ ని వింటావు. అంటే ఏంటి, నీ మనసు ఖాళీగా ఉంటే, నీ మనసు అనేది ఖాళీగా ఉంటే అప్పుడు నీ లోపల చెప్పే ఆత్మ బోధ నీకు వినిపిస్తుంది. ఎంత బాగా చెప్పాడు చూడండి కృష్ణుడు. అబ్బబ్బా, హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఈ పదం గనక మనకు అర్థమైందంటే ఇన్నర్ వాయిస్ మనం వినటానికి వీలవుతుంది. ఇప్పుడు చాలా మంది చూడండి, చాలా ఒక ఋషులు, ఒక సన్యాసులు, ఉన్నారనుకోండి. సన్నాసి అంటే తిట్టండి, సన్యాసి అంటే స్వీకరించిన వాడండి. సన్యాసాన్ని స్వీకరించిన వాడనమాట. అతని వర్ణన వేరు. అతను గృహస్థ ఆశ్రమం నుంచి వదిలేసి తనను తానుగా ఆత్మ సాక్షాత్కారం చేసుకోవటానికి వచ్చిన వాడు సన్యాసి. ఇది చెత్త పనులు చేసేవాడు సన్నాసి. ఇది తిట్టు అనమాట. ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ బాధ ఉంది అయ్యా, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా, మా అబ్బాయికి మంచి భార్య వస్తుందా, మా అమ్మాయికి మంచి అల్లుడు వస్తాడా అని చెప్పేసి కొంతమందిని అడుగుతూ ఉంటాం. వాళ్ళు కళ్ళు మూసుకొని ఇలాగా ఏం జరుగుతుంది, వాళ్ళకి ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది. అంటే ఏంటి అని అంటే వాళ్ళు మహాత్ములు, వాళ్ళు ఈ ప్రపంచంతో పని లేదు, ఏ విషయం మీద ఆలోచన లేదు, వాళ్ళు ఏం చేస్తారు అంత పాజిటివ్ అన్నమాట. మనసులో అంత ఆత్మ సాక్షాత్కారం జరిగిపోయింది వాళ్ళకి. ఆ ధ్యానంలో ఒక కొత్త వాయిస్ ని వినటం జరిగి వాళ్ళు ప్రాపంచకంలో ఉన్న ఒక పెద్ద ఉప్పెనలో గనక ఒక్క మిణుగు పురుగు బయటకు వస్తే అనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి అంటే ఒక ప్రపంచంలో ఉన్న ఆ సుఖాలు అన్నిట్లో కల్లా తన ఆత్మ సుఖమే తనకి ఎక్కువైపోతుంది అనమాట. బయట నుంచి ఏదన్నా చూపించినా కూడా ఇది సుఖమా పిచ్చోడా, దీనికంటే ఎక్కువ సుఖం ఉందిరా అనేది నీ లోపల నువ్వు అనుభవించేది నువ్వు చెప్పినా బయట వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడి అనుభవం లేదు, వాడికి అనుభవించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. కాబట్టి అనుభవించిన వాడికి మాత్రమే ఆత్మసుఖం తెలుస్తుంది అనే దాని గురించి ఆత్మ సాక్షాత్కారాన్ని గనక మనం ఇన్నర్ వాయిస్ వినాలి అంటే ధ్యానం చెయ్యాలి. దీనిని ఈ ఎక్కువ సార్లు ఎంతైతే నువ్వు ఆత్మతో తదాత్మ్యం చెందుతావో, ఇది చూసుకోండి, ఎక్కువసేపు ఆత్మతోటి తదాత్మ్యం చెందుతావో నీ లోపల ఇన్నర్ వాయిస్ నువ్వు వినిపిస్తుంది. అరే నువ్వు ఇట్లా వెళ్ళాలి, అంటే ఏంటి బాధ్యత వాడు తీసేసుకుంటాడు. ఇంకా మనకి ఎక్కువ నీ మనసు ఇప్పుడు తెల్ల పేపర్ అయిపోయింది. నీ ఆ బ్రెయిన్ అనే ఈ లైబ్రరీ ఈ నెగిటివ్ అన్ని తీసేసేసి పాజిటివ్ ని పెట్టి ఈ నెగిటివ్ పేపర్లన్నీ కూడా చించేసావు అనమాట. ఇక డైరీ నిండిపోయినప్పుడు ఏం చేసావు, నిండిపోయినప్పటికీ కూడా ఇంకా పాజిటివ్ థింకింగ్స్ అన్ని పెట్టి ఈ నెగిటివ్ పేపర్స్ అన్ని చినిగిపోయింది. దానివల్ల అది చినిగిపోయింది అనమాట. ఈ మొత్తం కూడా అక్కడ ఉన్నది మొత్తం నెగిటివ్ పాజిటివ్ అయినప్పుడు ఇంకప్పుడు ఏం చేస్తావు, నీ మనసు ప్రశాంతంగా ఉంటది. ఆ ప్రశాంతంగా ఉన్న సమయంలో గనక నువ్వు మెడిటేషన్ కూర్చున్నావంటే ఏమి గుర్తురో,
ఏమి గుర్తురావు. అప్పుడు ఏమి వినిపిస్తుంది? ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది నీకు. ఆ ఇన్నర్ అంటే ఇప్పుడు ఏంటి? నీ జీవితాన్ని, నీ ఆలోచనల్ని, నీ కర్మలని, నీ ఫలితాలని అన్ని కూడా తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టావు. అరే ఏం చేయమంటావు? నీ ఇష్టం రా. దేన్నైనా సరే ఈ ధ్యానంలో నేను భస్మం చేసేస్తా. నేను కష్టం వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చుంటా, సుఖం వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చుంటా. నాకు అది వద్దు ఇది వద్దు అని ఎప్పుడైతే మనం మెడిటేషన్ ని ఎక్కువ టైం గనక తీసుకుంటూ ఉంటామో మనకి ఆ లోపల ఉన్న సాక్షాత్కారము, ఆ ఆనందము మనకు జరిగినప్పుడు ప్రపంచంలో ఏది చూసినా కూడా తృణపాయంగా కనిపిస్తుంది అనమాట. మనని ఎవరు ఏమన్నా సరే తృణపాయంగా, పిచ్చి మొహోడు దీని వల్ల ఉపయోగం ఏముంది, లాక్కుంటావా లాక్కో, నిందిస్తావా నిందించుకో, తిట్టుతుంటావా తిట్టుకో, నేను ఇంతే ఉంటా, దీనిలో ఉన్న ఆనందం నీకేం తెలుసురా అన్న ఒక చూపు, ఒక లుక్ ఇచ్చేసేసి వాడి పని వాడు చేసుకుంటూ ఓడిపోతాడు. వాడే స్థిత ప్రజ్ఞుడు. ఇప్పుడు వచ్చేసావా? మళ్ళా 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞుడి దగ్గరికి వచ్చేసావా? అది ప్రతి ఒక్కదానికి ఒకటి లింక్ అన్నమాట. స్థిత ప్రజ్ఞుడు అనేవాడు ఎట్లాగుంటాడో మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కర్మయోగంలో కూడా కర్మలన్నిటినీ కూడా ఎలాగ త్యజించాలి, ఆలోచనలు లేకుండా ఉండకూడదు, మనస్సు అనేది లేకుండా అది ఏర్పడుతూనే ఉంటది. ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మనస్సు అనేది ఇట్లాగే ఉంటుంది. ఆ మనసుని ఎలా తృణపాయంగా తీసేసుకోవాలి, నెగిటివ్ ఆలోచనల ద్వారా పాజిటివ్ ఆలోచనలు ఎలా పెట్టుకోవాలి, మనిషి ఏ విధంగా ఆలోచించాలి, నీ లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారాన్ని నువ్వు ఎలాగ వెలుగులోకి తీసుకురావాలి, దాన్ని తీసుకొచ్చిన దాన్ని గట్టిగా ఎలా పట్టుకోవాలి, దాన్ని తదాత్మ్యం చెందిపోవటానికి ఎక్కువగా దాంతో ఎట్లాగా తదాత్మ్యం చెందాలి, ఎక్కువగా మనకు తిన్న ఒక ఇష్టమైన పనిని పదే పదే చేసి ఎలాగైతే తృప్తి పడతామో అలాగే నీకు ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు ఆ ఆనందాన్ని పదే పదే పొందాలి అని చెప్పేసి నువ్వు ఎప్పుడు మెడిటేషన్ లో కూర్చొని నీ ఇన్నర్ వాయిస్ ని వింటూ నీ ఆత్మ సాక్షాత్కారాన్ని దర్శిస్తూ నువ్వు దానిలో లీనమైపోయి ఆనందాన్ని పొందుతూ ఉంటే, పదే అదే కావాలి అని అనుకుంటూ ఉంటే, ఈ ప్రపంచకంలో మనం చేసే ఇంద్రియాల ద్వారా చేసే కర్మలన్నీ కూడా సాత్వికంగా తయారైపోతాయి. అక్కడ నిన్ను రజోగుణం ఏం చేయదు, తమో గుణం ఏం చేయదు, ఏమీ చేయలేదు. నిన్ను ఎన్ని గుణాలు వచ్చి నిన్ను నెగిటివ్ గా మార్చాలన్నా సరే నువ్వు మారలేవు. ఒక నీళ్ళల్లో తడిచిపోయిన పిడకని తీసుకొచ్చి అమ్మా నువ్వు అగ్ని రామ్మా అంటే వస్తుందా? లేదు. అదే జ్ఞానం అనే నీళ్లలో నువ్వు తడిచి ఉన్నప్పుడు ఒక నెగిటివ్ అనే అగ్ని వచ్చి నిన్ను తాకితే చల్లారిపోతుందే తప్ప నిన్ను అంటుకుంటుందా? అదే పెట్రోల్ అనే అజ్ఞానంలో నువ్వు తడిపి అగ్గిపుల్ల వెయ్యక్కర్లా, ఎండలోకి తీసుకెళ్తే చాలు డమ్మని పెరుగుతుంది. నువ్వేమీ అవలంబించక్కర్లా, నువ్వు తాటు కూడా తీసుకురావట్లా. ఒక్కసారి ప్రపంచంలోకి వెళ్ళిపోతే చాలు, దరిద్రుడా, నికృష్టుడా, త్రాష్టుడా, పాపిష్టుడా అని వాళ్లే తిడతారు. మనకేమో దెబ్బకి మండిపోతుంది అనమాట. అట్లాగా అంటే ఏంటి, ఇక్కడ మనమే చేసాం. నెగిటివ్ థాట్ మనమే చేసాము, దానెమ్మడి పడిపోయి పాపిష్టి ప్రపంచాన్ని మనమే ఏర్పాటు చేసుకున్నాం. అదే పాజిటివ్ థింకింగ్ మనమే చేశాము, మనస్సు ప్రశాంతంగా ఉంచుకున్నాము, ప్రశాంతంగా పనులు చేశాము, సాత్వికమైన ఆలోచనలు చేశాము, దాన ధర్మాలతోటి ఆలోచనలతోటి ఒక మంచి మాటలతోటి మంచి ప్రవర్తనతోటి ఒక సేవా ధర్మంతో మనం చేశాము. మొత్తం మనసు ఏ సినిమా చూపించింది? ఇప్పుడు నీకు పాజిటివ్ సినిమా చూపించింది. ఇప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం ఎంత అనుగుణంగా ఎంత త్వరగా జరుగుతుందో దాని ప్రయత్నపూర్వకంగా అనుభవించాడు జీవుడు. ఓకే, మన ఆలోచన విధానం అనేది ఇలా ఉండాలి. కృష్ణార్పణం.